నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముమ్ము మహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మార్చి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతి నమః. మార్చి నెల సింహరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు రవి. ఉన్న స్థానము సప్తమ స్థానమైన కుంభరాశిలోని శత్రుస్థానమైన కూడా కుంభరాశిలో ఉన్నాడు. సప్తమము అంటే కళత్రభావము అంటే భార్యాస్థానము, అందులోని రవి సంచారం జరుగుతుంది. అలాగే రవితో పాటు బుధ శుక్రులు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా శత్రువులే. బుధుడు శత్రుడు కాదు, కానీ వక్రించి వెనకకి నిలిచాడు కాబట్టి ఆనుకూలత పోయింది. ఈ సింహరాశి వారికి ఈ నెల అంతయు కూడా మిత్రుల వలన నష్టం జరుగుతుంది. మిత్రులు మోసగిస్తారు. నీ అంత గొప్పవాడు లేడు, నువ్వు చాలా అందగాడివి, నువ్వు అంత గొప్పవాడు, ఇంద్రుడివి, చంద్రుడు అని చెప్పేసి అలా పూరిత మంచి మాటలు చెబుతూ ఉన్నట్టుగా ఉండి వీరి దగ్గర నుంచి ధనాన్ని దోచుకునే పరిస్థితులు పొందుతారు. కాబట్టి మిత్రవర్గము అనుకూలత లేనప్పుడు ఏదైనా పక్కనట్టాలి, ఆలోచించుకోవాలి. అయితే భార్య స్థానంలో ఉన్నాడు కాబట్టి భార్యకు వ్యవహార రీత్యా అన్నీ ఆమెకు అప్పచెప్పాలి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలన్నీ భార్యకి ఇచ్చేయాలి. అప్పుడు భార్య ఏం చేస్తుంది? అనుకూలతగా ఉన్నది ఏదైతే ఉందో అదే చేస్తుంది. అదే ఈ యొక్క సింహరాశి వారు చేస్తే ఏమవుతుంది? పరిణతి మారిపోయి నష్టానికి వెళ్ళిపోతుంది. నష్టానికి వెళ్ళిపోతే కష్టాన్ని పడతారు. కష్టానికి పడ్డారంటే ఆ తర్వాత పడిపోయినోడు ఎవరు పైకి లేపరు. కిందకి ఎలా పడగొట్టాలని చూస్తారు, కానీ పడిపోయినందుకు పైకి లేపరు. అటువంటి స్థితి ఈ సింహరాశి వారికి కలుగుతుంది. అయితే భార్యకి ఇచ్చి అప్పు చెప్పి చేస్తే అనుకూలతమైన స్థితి వస్తుంది అనే పరిస్థితి ఉంది. ఇక్కడే మీకు వచ్చిన డౌట్ వస్తుంది. వివాహం కాని వారు సింహరాశి వారు మరి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? భార్య లేదు కదా, వివాహం కాలేదు కదా, మరి అది చేయాలి అంట. అప్పుడు భార్యకి సంబంధితమైన తల్లి, భార్య స్థానం వేరు, తల్లి స్థానం వేరైనా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, పతిథి దేవో భవ. కాబట్టి తల్లిని మించిన దైవం లేదు. తల్లికి అప్పచెప్పు. పెళ్ళి కాలేదు నీకు, తప్పలేదు. తల్లికి అప్పచెప్పు. అమ్మ ఇలా జరిగింది, పలానా కూడా చెప్పాడు, ఇలా చెప్పాడు. తల్లి మాటను జవదాటకుండా ఉండు, ఎదుర్కొంటూ వెళ్తాడు. లేదు, పెళ్ళి అయ్యింది, వివాహం అయింది, భార్య ఉంది, భార్యతో ఇచ్చిపుచ్చుకో. అలాగే ఈ యొక్క పరిస్థితి ఎప్పుడైతే భార్య కానీ తల్లి కానీ ఈ సింహరాశి వారికి చేస్తుందో సింహరాశి వారికి నష్టం అనేది కలగదు, మోసపోవుతనము దగ్గరికి రాదు, అధికమైన యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు. అయితే ఈ సింహరాశి వారికి శుభగ్రహ దృష్టి ఏది లేదు. అన్నిటా మోసపోతనానికి దగ్గరగా ఉన్నారు. ఏం చేయాలి? పరిహారం చేయాలంటే ఏం చేయాలి? దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళాలి. సాయిబాబా గుడిలో దత్తాత్రేయుడు ఉంటాడు. ప్రతి సాయిబాబా గుడిలో దత్తాత్రేయుడు ఉంటాడు. దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి దత్తుడిని ఆశ్రయించి నమస్కరించి పాలతో అభిషేకం చేయించాలి. పాలతో అభిషేకం చేసి పాలకోవాని పెట్టాలి. అయితే దత్తాత్రేయుడి దగ్గర విగ్రహం దగ్గర కూర్చుంటే 4 కుక్కలు ఉంటాయి కింద ఎప్పుడు. అవి 4 వేదాలు, దివ్య పురుషులు, దానికి సంబంధించింది. అంత గొప్పవాడు దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడికి నమస్కరించి వచ్చిన తర్వాత, అభిషేకం చేసి వచ్చిన తర్వాత కుక్కలకి బిస్కెట్ ప్యాకెట్లు మనం తోచినంత పెట్టాలి. అంటే ఈ నెల రోజులలో కూడా రోజు 2 రోజులకు ఒకసారి లేదా రోజో ఉండండి. కాలభైరవుని పూజించడం చాలా మంచిది. కుక్కని పెంచుకుంటే చాలా మంచిదే, కానీ కుక్కని పెంచినంత కష్టం, చాలా కష్టమైన పని. కొన్ని చోట్ల మేము పెంచాను, అది నేను లేకపోతే తిండి తినేది కాదు, ఇబ్బంది పడేది, మేము ఎక్కడికి వెళ్ళడం లేకుండా పోయేది. కానీ కాలం చేసింది, చాలా బాధపడిపోయాం. ఒక్కసారి మనకు అలవాటు అయిపోతే అలానే ఉంటుంది కదా. చాలా బాధపడ్డాను, ఇల్లంతా చాలా బాధపడ్డాం. అయితే
కుక్కను పెంచినందువల్ల కేతుగ్రహ దోషాలు పోతాయి. కేతుగ్రహ దోషాలు ఎప్పుడైతే తొలగాయో ఈ సింహరాశి వారికి కేతు ప్రభావం కాకపోయినా ఈ యొక్క దత్తాత్రేయుడిని పూజించినందువల్ల ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతారు. ఇది అక్షర సత్యం. మరి అలాగే ఈ రాశి వారిలో విద్యార్థులకు కావచ్చు, ఇటు వ్యాపారస్తులకు కావచ్చు, ఎవరైనా ఈ పరిహారం చేయొచ్చు అంటారా? ఎవరైనా ఇదే పరిహారం చేసుకోవాలి. ఈ సింహరాశి వారికి ఈ నెలలోని గ్రహ సంచారాన్ని అనుసరించి, అలాగే కరణాన్ని అనుసరించి, తైతుల కరణం, యోగము ధ్రువయోగం ఉంది, కరణం తైతుల కరణం ఉంది, నక్షత్రం వచ్చి స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు? రాహు. తైతుల కరణానికి వచ్చేసరికి ఇక్కడ అవలంబించే గ్రహం ఏది వస్తుంది? కేతువు. మరి అన్నీ కూడా పరిణతి చెంది ఉన్నాయి కదా, దాని గురించి జరగాలంటే దత్తాత్రేయ దర్శనమే అవసరం. దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయ గుడి లేదండి అని అంటే దానికి లేను అది ఉండదు. ప్రతి చోట సాయిబాబా గుడి ఉంటుంది, సాయిబాబా గుడిలో దత్తాత్రేయుడు ఉంటాడు. శివాలయం ఉందంటే శివాలయంలో కూడా కొన్ని చోట దత్తాత్రేయ స్వామి ఉంటారు. ఆ దత్తాత్రేయుని పూజించాలి. ఒకవేళ వీరు వ్యాపారాలు ప్రారంభించాలి అనేసి అనుకుంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు? ఇందాక చెప్పాను, మనకు వ్యాపారములు అంటే ఈ పరిస్థితి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఇతను చేయలేడు వ్యాపారాన్ని. భార్య పేరు మీద ప్రారంభించాలి. భార్య పేరు మీద ఇచ్చిపుచ్చుకుని వ్యవహారములు అన్నీ కూడా భార్యకి ఇచ్చేయాలి, లేదా తల్లికి ఇచ్చేయాలి. ఈయన సీట్లోని ఆమెను కూర్చోబెట్టి ఈయన ఒక వర్కర్లా, సర్వర్లా ఇలా చేతులు కట్టుకుని ఉండాలి. అలాగే కొంతమందికి డౌట్ వస్తుంటుంది, పొద్దునుంచి వ్యాపారం చేసాడండి, ₹1,00,000 వచ్చాయి, ఏం చేశాడు అన్నది ఆ ₹1,00,000 పట్టుకెళ్ళి భార్య దగ్గరికి కానీ తల్లి దగ్గరికి కానీ, ఇదిగో నేను చేసిన వ్యాపారం ఇది, ఇదిగో దానికి వచ్చిన పరిణతి ఇది, ₹1,00,000 వచ్చాయి, ఇంకో తీసుకో, అయిపోయింది. పొద్దున్న లేచాడు, మళ్ళీ వ్యాపారానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, డబ్బు అవసరం. నువ్వు తెచ్చిన రాత్రి ఇచ్చిన దాంట్లోని 99,000 తీసుకో, 1,000 వదిలేసి భార్య చేతి మీదుగా తీసుకో, ఒక రాగి చెంబుతో కొన్ని నీళ్లు తెమ్మను, తాగు. ఆ భార్య చేతిలో చెంబు పెట్టే, ఆ పెట్టిన తర్వాత వ్యాపారానికి వెళ్తున్నానని చెప్పి వ్యాపారానికి వెళ్తే మళ్ళా ఆర్థికంగా ఎదిగిపోతారు వీళ్ళు. ఇటువంటి పరిస్థితిని చేసుకోవాలి. అలాగే గురుగారు, సింహరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.